గాంధీ భవన్ కు చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా నేతల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. జూలై 4న హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే రాక అదే రోజు నిర్వహించే సభపై సమావేశంలో చర్చిస్తున్నారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల జిల్లా రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ భారీ ఎత్తున సభను తలపెట్టింది. ఈ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. సమావేశంలో సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసిరు తప్ప ఏమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇది ఆర్థిక సంక్షోభం ఉన్న అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయించుతాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్రమయం చేసిర్రు. కంపెనీ లాస్ డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్ లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కట్టిదురుపు చర్య చేస్తారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే. గాంధీ భవన్ కు చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా నేతల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ దీపిక, మరి గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ యొక్క హైదరాబాద్ ముఖ్య నేతల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా వచ్చే నెల జూలై 4వ తేదీన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. ఆ రోజు పలు కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. మొదట ఖర్గే గాంధీ భవన్లో పిఏసీ సమావేశం నిర్వహిస్తారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో సహా పీసీసీ చీఫ్ పలువురు మంత్రులు వారితో పాటుగానే పిఏసీ సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు. అయితే వీరితో పాటుగానే ఈ సమావేశం ముగిసిన అనంతరం కోర్ కమిటీ ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం కూడా జరగబోతా ఉంది గాంధీ భవన్లో. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నేతలతో కలిపి అంటే ఒక్కో గ్రామం నుంచి గ్రామ కార్యదర్శి నుంచి పార్టీ రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా ఈ యొక్క భారీ ఎత్తున సమావేశం నిర్వహించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలనేటటువంటి భవన్లో భాగంగా ఇవాళ గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క సన్నాహక సమావేశం పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. గ్రామస్థాయి క్యాడర్ నుంచి
ఆయన రాష్ట్ర స్థాయి నేతల వరకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలు అనుసరించాలి, దాంతోపాటుగానే ఏ విధమైనటువంటి ఫలితాలు రావాలంటే ఏ విధంగా బూత్ లెవెల్లో పనిచేయాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అయితే ఈ యొక్క సమావేశానికి హైదరాబాద్లో ఉన్నటువంటి 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలి. అదేవిధంగా పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. త్వరలో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు త్వరలో కట్టబెడుతుంది అనేటటువంటిది కూడా పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఎల్బీ స్టేడియంలో జరగబోయేటటువంటి సమావేశానికి గ్రామ కాంగ్రెస్ కార్యదర్శుల నుంచి మొదలుకొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 17,000 మంది నేతలతో ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. కీలకమైనటువంటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు సాధించేందుకు, ఘనమైనటువంటి విజయం సాధించేందుకు ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి, అదేవిధంగా ఏ విధంగా పనిచేస్తే అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా జన సమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇందులో ఇవాళ గాంధీభవన్లో జరుగుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు పలు బాధ్యతలు, ఖర్గే సభకు సంబంధించి పలు బాధ్యతలను కూడా అప్పగించేటటువంటి అవకాశం ఉంది. పలువురు నేతలకు పూర్తి స్థాయిలో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చిన నాటి నుంచి తిరుగు ప్రయాణం అనంత వరకు కూడా ప్రోటోకాల్ వ్యవహారం చూసుకునేటటువంటి బాధ్యతలు కావచ్చు. ఆ తర్వాత ఆ రోజు నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు జన సమీకరణకు సంబంధించి ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది జన సమీకరణ చేయాలి, ఓవరాల్గా ఆయా నియోజకవర్గాలకు ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాలి జన సమీకరణకు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ బాధ్యతలు కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో. దాంతోపాటుగానే ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, అదేవిధంగా దాంతోపాటుగానే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటుగానే ఈ సభకు జనాన్ని మొబిలైజ్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాలి హైదరాబాద్ నేతలు అనేటటువంటి దిశానిర్దేశం కూడా పొన్నం ప్రభాకర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటుగానే ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్టిసిపేట్ చేశారు. వారితో పాటుగానే బల్మూర్ వెంకట్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటుగానే సీనియర్ నేతలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, వీరితో పాటుగానే పలువురు హైదరాబాద్కు చెందినటువంటి కీలక నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం గాంధీభవన్లో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఓవరాల్గా జూలై 4వ తేదీన నిర్వహించేటటువంటి కీలకమైనటువంటి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు నిర్వహించేటటువంటి దాదాపు 17,000 మందితో నిర్వహించేటటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడంతో పాటుగానే సభను విజయవంతం చేసేందుకు ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక, రాజు, కాంగ్రెస్ ఏర్పాటు చేసే ఈ భారీ బహిరంగ సభలో ఎలాంటి అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? జూలై 4వ తేదీన నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. అయితే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూనే ఇప్పటి నుంచే ఆ భారీ బహిరంగ సభకు ప్రచారం కల్పించాలి. వాటితో పాటుగానే అటు ఖర్గే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మోడల్ అనుసరించాలనేటటువంటి ఇది కూడా అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణకు వస్తున్న ఖర్గే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే బహిరంగ సభను విజయవంతం చేయడంతో పాటుగానే ఆయన ప్రసంగించేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చేరే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్లో ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భారీగా జన సమీకరణ చేయడంతో పాటుగానే ఏ ఒక్క ఇబ్బందులు తలెత్తకుండా, అవాంతరాలు తలెత్తకుండా కూడా ఈ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు విజయవంతం అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో నేతలు బాధ్యతలు తీసుకోవాలనేటటువంటి అంశానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో పిసిసి చీఫ్ సైతం ఇందులో ప్రసంగించనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.